నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ షో. ప్రధాన తెలుగు దినపత్రికల్లోని వార్తల వెనుక దాగున్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తొలి వెలుగు ద్వారా. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి అన్ని దినపత్రికల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా తొలి వెలుగు పత్రిక ద్వారా మనం ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక రాష్ట్రంలో ఈటల పదవికి బండి అడ్డం, పద్మశ్రీ అవార్డులపై రాష్ట్రంలో రచ్చ అంటూ ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు తొలి వెలుగు పత్రికలో. గద్దరు మావోయిస్ట్ అన్న కేంద్ర మంత్రి ఈటల మావోయిస్ట్ కాదా అంటూ పలువురి ప్రశ్నలు. ఆయన మావోయిస్టు కాదన్న బండి సంజయ్, కమ్యూనిస్టు భావాలు వేరు మావోలు వేరంటూ స్పష్టం అంటూ ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు తొలి వెలుగు దినపత్రికలో. ఇక్కడ ఈటల కమ్యూనిస్ట్ అని చెప్పకనే చెప్పాడు సంజయ్, ఈటలకు అధ్యక్ష పదవి కష్టమేనంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ. అలాగే ఇటీవల అధ్యక్ష రేసులో బలంగా వినిపిస్తున్న ఈటల పేరు అంటూ ఈ వార్త ప్రధాన సారాంశం. ఇక గద్దర్ ఓ నక్సలైట్, ఆయనకు అవార్డు ఇచ్చేది లేదు, మా వాళ్ళని ఎందరినో చంపిండు, గద్దర్ అవార్డులను మా వాళ్ళు తీసుకోరు, కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ అంటూ ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పద్మ అవార్డులకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ అంశం చెప్పారు. ముఖ్యంగా గద్దరు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి, అలాగే ఆయన నక్సలైట్ కూడా, ఆయన నక్సలైట్లను ప్రేరేపించాడు, హింసను ప్రేరేపించాడు రాష్ట్రంలో. అలాంటి వ్యక్తికి, ఎంతోమంది చావులకు కారకులైన ఆ వ్యక్తికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఏంటంటూ నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈటల రాజేందర్ కూడా గతంలో మావోయిస్టు కాదా అంటూ కొంతమంది ప్రశ్నించడం, ఆయన మావోయిస్టు కాదు, కేవలం ఆయన కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి, మావోయిస్టుకు కమ్యూనిస్టుకు చాలా తేడా ఉందంటూ ఈటలు చెప్పడం. అంటే కమ్యూనిస్ట్ అయితే అన్నాడు, సో బీజేపీలకు మరి కమ్యూనిస్టులకు స్థానం ఎక్కడదంటూ చేసిన వ్యాఖ్యలు, అదొక రకమైన ఒక చర్చ. సో ఆటోమేటిక్గా ఇక్కడ గద్దర్ను అపోజ్ చేసినప్పుడు ఈటల రాజేందర్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడు కాబట్టి ఆయనకి అడ్డం పడుతున్నాడా అంటూ ఒక చర్చ, కొత్త చర్చ అయితే దారితీసింది. దానికి సంబంధించిన వార్త ఇది ప్రధానంగా తొలి వెలుగులో హైలైట్ చేశారు. అలాగే మరొక వార్త, ఇది బహుశా ఈ వార్త మందుబాబులకు మత్తెక్కించే వార్తగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మద్యం ప్రియులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రాష్ట్రంలో నయా బీర్స్ అంట, రాష్ట్రంలోకి వరల్డ్ టాప్ బ్రాండ్ల బీర్లు త్వరలో అందుబాటులోకి 200 రకాలు, అలాగే నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్లు కూడా సిద్ధం. ఉగాది నుంచి అమల్లోకి కొత్త బీర్ పాలసీ, అలాగే ఏప్రిల్ 1 నుంచి అమ్మకాలు జరిపేందుకు ప్లాన్, వేసవిలో బీర్ల కొరత రాకుండా చర్యలంటూ ఈ వార్త సారాంశం. ముఖ్యంగా ఇప్పటికే మీకు తెలిసిందే, తెలంగాణ వ్యాప్తంగా బీర్లకు సంబంధించి కింగ్ ఫిషర్ బీర్లు ఏదైతే ప్రస్తుతానికైతే మొన్నటి వరకు కూడా స్టాకు వాళ్ళు పూర్తి స్థాయిలో సరఫరా చేయని పరిస్థితి కొన్ని అంశాల దృష్ట్యా. సో ఇప్పుడు మళ్ళీ అది పక్కన పెడితే రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ బీర్లు రాబోతున్నాయి, ఉగాది నుంచి కొత్త పాలసీ రాబోతుంది, కొత్త బీర్లు తీసుకురాబోతున్నారంటూ ఒక కొత్త వార్త రాశారు. ఆ వార్త సంబంధించిన డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. దానికంటే ముందు ఇంకా ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి చెప్తాను మీకు. ఫ్రీ బస్ క్యాన్సిల్ అంటూ ఒక వార్త రాశారు. ఫ్రీ బస్ క్యాన్సిల్ అంటే ఫ్రీ బస్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అని కాదు దాని అర్థం. ఎందుకంటే ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్, యాజమాన్యానికి కార్మికుల నోటీసులు, ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్, ఆలోపు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్, లేదంటే విధులకు రామని అల్టిమేటం, ప్రభుత్వం ముందు 21 డిమాండ్లు, నిలిచిపోయిన ఫ్రీ బస్ పథకం అంటూ ఈ వార్త సారాంశం. సో టీఎస్ఆర్టీసీలో, తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ చేస్తామంటూ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మికులు నోటీసులు ఇచ్చారు. రకరకాల డిమాండ్లు పెట్టారు. దాదాపుగా 20కి పైగానే డిమాండ్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. 21 డిమాండ్, ఎస్. సో తమ సమస్యలు పరిష్కరించాలి, లేదంటే విధులకు రామంటూ ఇప్పటికే సమ్మె నోటీస్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద తద్వారా ఏమవుతుంది, ఈ ఫ్రీ బస్ పథకం అనేది నిలిచిపోతుంది అనేది ఈ వార్త సారాంశం. సో ఆ రకంగా ఈ వార్తని మరొక ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితి తొలి వెలుగు పేపర్లో ఉంది. ఇక మరొక పేపర్ చూద్దాం. ఈనాడులో ప్రధానంగా ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్, ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీస్. రైట్, ఆల్రెడీ ఆర్టీసీ ఆపరేషన్ సిడి మునిశేఖర్కు నోటీస్ ఇస్తున్న జేఏసీ నేతలు. ఇక్కడ మనం ఒక పిక్చర్ చూడొచ్చు, కొంచెం క్లోజ్గా చూపించండి. రైట్, సో ఇది ఆర్టీసీలో సమ్మె సైరన్, ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీస్. ఇక్కడ మనం ఒకసారి ఈ పిక్లో చూడొచ్చు, జేఏసీ నేతలు నోటీస్ ఇస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యానికి. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. మీకు ఇది డీటెయిల్గా చెప్తాను మళ్ళీ వార్త. రైట్, ఇది రైట్, గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము, ఆయన వందలాది భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి అంటూ ఇందాకే నేను చెప్పిన వార్త. అది ప్రధానంగా
బండి సంజయ్ చేసిన కామెంట్స్ని మళ్ళీ అక్కడ హైలైట్ చేస్తూ ఇక్కడ వార్త ప్రధానంగా ఈనాడులో తీసుకున్నారు. అలాగే ఇక రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం, దాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోంది, రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యలను అడ్డుకుంటాం. ఇందోర్ సంవిధాన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రం నుంచి భట్టి, పిసిసి అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు అంటూ సంవిధాన్ సభ ఒకటి పెట్టారు అక్కడ ఇండోర్లో. ఆ సభలో రేవంత్ రెడ్డి హాజరయ్యారు, అలాగే కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరయ్యారు. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్పిన వార్త ఒకటిది. అలాగే మరొక వివాదాస్పద అంశం, గంగలో మునకతో దారిద్ర్యం నశిస్తుందా, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఖర్గే, ఎవరి మనోభావాలను గాయపరిచిన తన అభిమానం కాదని వ్యాఖ్య. ఇది ఒక కీలకమైన అంశం ఇది, ఎందుకంటే నిన్న ఇప్పుడు పుష్కరాలు అవుతున్నాయి, మహా కుంభమేళ అవుతుంది గంగా నదిలో. సో గంగా మునుకతో దారిద్ర్యం నశిస్తుందా అంటూ మరొక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు ఖర్గే, మల్లికార్జున ఖర్గే. సో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరొక కొత్త చర్చకైతే దారితీస్తుంది దేశవ్యాప్తంగా. అదొక వివాదంగా మారుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ మళ్ళీ బీజేపీ నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే 16 ఏళ్ళలోపు పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లకా, ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, అప్పటి వరకు వారిని అనుమతించొద్దంటూ స్పష్టీకరణ. సో 11 ఇయర్స్ 16 ఇయర్స్ పిల్లలు, అండర్ 16 పిల్లలు రాత్రి 11 తర్వాత సినిమాలకు వెళ్ళాలా వద్దా అనేది దానికి సంబంధించి హైకోర్టు ఒక కీలక నిర్ణయం చెప్పింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్. అలాగే మరొక ప్రధాన వార్తగా, సూర్యాపేటలో పరువు హత్య, స్నేహితుడి చెల్లెలతో 6 నెలల క్రితం కులాంతర వివాహం వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం దారుణ హత్యకు గురైన యువకుడంటూ మరొక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది మీకు తెలిసిందే, 2018లో అమృత ప్రణయ్ హత్య జరిగింది మిర్యాలగూడలో. మళ్ళీ అలాంటి అదే తరహా పరువు హత్యగా ప్రస్తుతం దీన్ని పరిగణిస్తున్నారు. సో ఈ కేసు వివరాలు ఏంటో ఒకసారి మనం మళ్ళీ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిర్చి రైతుకు తెగుళ్ళ కాటు, దిగుబడి తగ్గి నష్టాల పాలు, పంటను తొలగించి మొక్కజొన్న అపరాల సాగుపై దృష్టి అంటూ మిర్చి రైతులు ఏ రకంగా పంట నష్టపోయి ఇబ్బందుల పాలవుతున్నారో ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేస్తారు ఈనాడులో. రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఎలాంటి వార్తలు ఇచ్చారు. టకీ భరోసా అంట, రైతుల ఖాతాలో నగదు జమ, 4.4 లక్షల మందికి 4.41 లక్షల మందికి 569 కోట్ల సాయం. మధ్యప్రదేశ్ ఇందోర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా అక్కడ ఆయన వెల్లడించారు. ఇది బహుశా ఇది మొన్ననే చెప్పారు, ఈ వార్త మొన్ననే చెప్పారు. ఈ టకీ అంటూ భరోసా అంటూ మొన్న కొడంగల్ కోసిగి సభలో అన్నారు. సో మళ్ళీ నిన్న ఇండోర్ సభలో కూడా నిన్న ఇదే మాట చెప్పారు ఆయన. రైట్. ఇక అలాగే సరే, తలల లెక్కలతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే, విపక్షం అభ్యంతరాలు చెత్తబుట్టలోకి, ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్, వివాదం లేని వక్ఫ్ ఆస్తుల్లో జోక్యం వద్దు, తెలుగుదేశం కీలక సవరణకు ఆమోదం, క్రూర చట్టం కాషాయీకరణ ప్రయత్నం. అలాగే ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటూ మరో వార్త. రైట్. ఒకసారి డీటెయిల్స్ అక్కర్లేదు, తర్వాత చూద్దాం. సో ఆ రకంగా వక్ఫ్ చట్టానికి సంబంధించి ఒక వార్త రాశారు, జేపీసీ ఓకే చేసినట్టుగా వక్ఫ్ బిల్లుకు, అదొక వార్త. అలాగే ఇక ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం, గాడ్సే వైపు మోదీ, గాంధీ వైపు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నం, దాన్ని పరిరక్షించేందుకు పోరాడదాం, మధ్యప్రదేశ్ ఇందోర్ సభలో ముఖ్యమంత్రి. ఇది హైలైట్ వార్త. సో ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు, సంవిధాన్ సభ అని ఒకటి మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగింది, దానికి సంబంధించిన అందులో ముఖ్యమంత్రి మాట్లాడిన కీలక వ్యాఖ్యలు. ఇక రైట్. ఏడాదిన్నరలో 80 సర్జరీలు, జననిలో 54, అరుణలో 6, అలకనందలో 20, దాత గ్రహీత వైద్యుడు ఎవరు తెలియదు. సో కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి, కీలక విషయాలు. ఇప్పుడు అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే సూత్రధారి పవన్ విచారిస్తున్న అంశాలంటూ ఇక్కడ మొన్న అలకనంద ఆసుపత్రికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ఒక కీలక వార్త రాశారు, విశ్లేషణాత్మక వార్త ఆంధ్రజ్యోతిలో. దాని కూడా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మిగతా హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ, సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన, ఎమ్మెల్యే ఎంపీ కేసులపై సుప్రీంకోర్టు తీర్పు అంటూ జగన్ కేసు సంబంధించిన వార్త. అలాగే బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్, 320 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్వహించనున్న భారత్, దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం.
అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల నిర్మాణం డ్రాగర్ వాటర్ బాంబ్ రిజర్వాయర్ అడ్డుకట్ట చైనా భారత్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కాల్చుకోవడమే లక్ష్యం అంటూ ఇక్కడ చైనా బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. దానికి పోటీగా భారత్ నిర్మించదలపెట్టిన ఒక భారీ రిజర్వాయర్ సంబంధించిన వార్త ఇది. 325 టీఎంసీలు అంటే చిన్న విషయం కాదు. 325 టీఎంసీల భారీ నిల్వ సామర్థ్యంతో కూడుకున్నటువంటి ఒక పెద్ద రిజర్వాయర్ని నిర్మించబోతున్నట్టుగా ఈ వార్త సారాంశం. సో రైట్ అది. ఇంకా అలాగే కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి. మార్చి 29న ఖాళీ కానున్న 8 సీట్లు పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన. జీవన్ రెడ్డిని పోటీకి దింపాలని అధిష్టానం సూచన. రేసులో మస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్కు 3 దక్కే ఛాన్సు. టికెట్ల కోసం ఆశావాహుల మధ్య ముమ్మర ప్రయత్నాలంటూ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి. మళ్ళీ ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి మార్చి 29న. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేస్తారు. అలాగే దానికి చెప్పాను సూర్యాపేటలో యువకుడి పరువు హత్య. రైట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు తిరుపతనకు బెయిల్ వచ్చినట్టుగా మరొక వార్త. 10 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట. విచారణకు సహకరించాలన్న ధర్మాసనం. సో ఆయనకు బెయిల్ వచ్చినట్టుగా వార్త రాశారు. రైట్. సో అది ఆంధ్రజ్యోతి. ఇక వెలుగు పత్రికలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. రైట్. ఇక వెలుగులో ప్రధానంగా పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక 4,40,1,000 మందికి రైతు భరోసా అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. ఎకరాకు 6,000 చొప్పున 569 కోట్ల జమ. ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రాజ్యాంగంపై మోదీ అమిత్ షా కుట్రలు. బీజేపీకి రిజర్వేషన్లు అంటే నవ్వులాట. ముఖ్యమంత్రి రేవంత్ దేశంలో 2 పరివార్ల నడుమ యుద్ధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్య కూడా ప్రధానంగా అన్ని పత్రికలు హైలైట్ చేసే దాదాపు ఇందోర్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కొంత జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు. సో అదే రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మళ్ళీ హైలైట్ అవుతున్నాయి. మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్ వార్. నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి కేంద్ర మంత్రి బండి సంజయ్. రైట్. ఆ వార్త కూడా ఇందులో హైలైట్ చేశారు. రైట్. ఇక కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన అప్పులను గత సర్కార్ చేసిన అప్పులను ఏ రకంగా దించుకుందామని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఒక వివరణాత్మక వార్త వెలుగులో హైలైట్ చేశారు. ఇక రైట్. కాళేశ్వరం బరాజీల స్థలాలు కరెక్ట్ కాదు. సిడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది, ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ చేసిన నేత రఘు. సో ఇప్పటికే దీనికి సంబంధించి రకరకాల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు విద్యుత్ చేసిన నేత రఘు కూడా అదే వెల్లడించినట్టుగా ఈ వార్త సారాంశం. ఇక నమస్తే తెలంగాణలో ఏముందో చూద్దాం ఒకసారి. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. జాబితాలో పేరు లేదని ఊరేసుకున్న యువకుడు. కాలువ శ్రీరాంపూర్ మండలం కృష్ణంపేటలో ఘటన. దీనికి సంబంధించిన వార్త ఒకటి హెల్ప్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడంట. సో అది. ఇక అలాగే భరోసాపై భంగపాటే. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం. తొలి రోజు పైలట్ గ్రామాలకి అంటూ మరొక వార్త రాశారు. ముఖ్యంగా రైతు భరోసా ఇంకా రాలేదు. టింగ్ టింగ్ వెయిటింగ్ అంటూ ఆదివారం అర్ధరాత్రి నుంచే భరోసా డబ్బులు పడతాయని ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పింది. కానీ పెట్టుబడి సాయం జమ చేస్తారేమని అందరు ఎదురు చూశారు. చాలామందికి రాలేదు అంటూ రైతులు ఫోన్ పట్టుకొని కూర్చున్న ఫోటో ఒకటి పెట్టి వార్త ప్రధానంగా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణలో. అలాగే పల్లి ధరలపై లొల్లి. మద్దతు ధరపై భగ్గుమన్న అన్నదాతలు. ఒక్క రోజులోనే ధర 3,000 తగ్గడంపై ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం. ఇది ఒక వార్త ప్రధానంగా రైతులకు సంబంధించిన వార్త. రైతు సమస్యల గురించి హైలైట్ చేశారు. ఇక పెట్టుబడులు మించి కాంగ్రెస్ కట్టుకథలు అంటూ ఒక వార్త రాశారు. 1,78,000 కోట్ల పెట్టుబడులు నిజంగా తెస్తే సీఎం రేవంత్కు సన్మానం చేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య. ఆర్టీసీలో సమ్మె సైరన్. ఇది కూడా మళ్ళీ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.